చదువుకున్న అజ్ఞానిగా ఎప్పుడూ ఉండకూడదని విద్యార్థులు వివేకంతో మెలగాలని మేజర్ ఐఏఎస్ అకాడమీ డైరెక్టర్ మేజర్ శ్రీనివాస్ అన్నారు. నేడు శ్రీ రాచపూడి నాగభూషణం కళాశాల 28వ వార్షికోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. విలువలతో కూడిన విద్యను అభ్యసించాలంటే మంచి గురువుల అవసరం ఎల్లప్పుడూ ఉంటుందని ఆయన అన్నారు. ప్రతి ఒక్కరికి ఒకరోజు తప్పకుండా ఉంటుందని, దానికోసం కష్టపడుతూ ఎదురు చూడాలని ఆయన తెలిపారు. కింద పడిన ప్రతిసారి ఎక్కువ ఉత్సాహంతో ముందుకు సాగాలని ఆయన విద్యార్థులకు సూచించారు. ప్రతి విద్యార్థి మెదడుకి పదును పెట్టాలని, అప్పుడే అద్భుతాలు జరుగుతాయని ఈ కార్యక్రమానికి ప్రముఖ అతిథిగా విచ్చేసిన 2023 యూపీఎస్సీ ఆల్ ఇండియా 783 ర్యాంక్ IRMS ఉదయ్ కృష్ణారెడ్డి అన్నారు. ఇక చదువుతో పాటు డిటర్మినేషన్, క్రమశిక్షణ తప్పక అవసరమని ఆయన అన్నారు. ప్రపంచంలో గొప్ప వాళ్ళ విజయ గాథలు విద్యార్థుల్లో స్ఫూర్తిని నింపుతాయని ఆయన అన్నారు. మన రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయని, వాటిని సద్వినియోగపరుచుకోవాలని ప్రొద్దుటూరు వెటర్నరీ సైన్స్ కాలేజ్ అసోసియేషన్ డీన్ CEO అలాగే CARLCH శ్రీనివాస్ ప్రసాద్ ఈ కార్యక్రమంలో అతిథిగా పాల్గొని తెలిపారు. చదువుతో పాటు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్, ఉద్యోగాలకు సరిపోయే ప్రాథమిక సమాచారం ఉన్న ప్రతి విద్యార్థికి అవకాశాలు ఎప్పుడూ ఉంటాయని ఆయన తెలిపారు. అవకాశాలు ఎప్పుడూ పెద్దవి చిన్నవా అని ఉండవని, వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకొని ఉన్నత స్థాయికి చేరుకోవాలని యోగి వేమన విశ్వవిద్యాలయం కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఆచార్య KSV కృష్ణారావు తెలిపారు. చదివించేద నార్యులొద్ద చదువుము తండ్రి అంటాడు. అంటే చదవని వాడు అజ్ఞాని అవుతాడు. కానీ ప్రస్తుత సమాజంలో ఉన్నటువంటి సమస్య ఏంటంటే చదువుకుని అజ్ఞానులుగా మారిపోతున్నాం మనం. కారణం ఏంటి అంటే మన చదువుకి పర్పస్ ఏంటో తెలియట్లేదు, వాల్యూస్ ఉండలేదు, లక్ష్యం ఉండలేదు. మరి అటువంటప్పుడు మనం చదువుకున్నప్పటికీ చదువుకోనప్పటికీ పెద్ద తేడా లేదండి. లక్ష్యం ఉండాలి విద్యార్థికి అన్నటువంటి వాడికి. చదువునటువంటి వాడు, చదువు లేనటువంటి వాడు అజ్ఞాని అవుతాడు. చదివిన సద్వివేకము కలుగును అంటే చదివినటువంటి వాళ్ళందరికీ కూడా వివేకవంతులుగా మారాలి. అలాగే చదువు అందరికీ అవసరం, జనులందరికీ కూడా చదువు అవసరము. నేను చదివిస్తాను పెద్ద పెద్ద ఆచార్యుల వద్ద, నువ్వు చదువుకో బిడ్డ, చదువుకో తండ్రి అని చెప్తాడండి. చదువు యొక్క ఇంపార్టెన్స్ అది. ఈరోజు ఈ స్టేజ్ మీద ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా, ఇంక్లూడింగ్ మీ అండ్ ఒక సాయి కృష్ణారెడ్డి గారు కానీ లేకపోతే ఇది చేశాం. సార్ ఒకటే చెప్పాడు, డీవియేషన్స్, డిటర్మినేషను, పట్టుదలతో మనం ఏదైనా సాధించవచ్చు అని చెప్పారు. సారే ఇక్కడ మీ అందరికీ ఒక ఎగ్జాంపుల్. కాబట్టి మనం సినిమా పోతాం, 3 గంటలు కనీసం కథలు కూడా కదలం. ఇంటర్వ్యూలో మళ్ళీ సినిమా స్టార్ట్ అయితే పరిగెత్తా పోయి కూర్చుంటాం సీట్లలో, యాడ ఏ సీన్ మిస్ అవుతామని. అంతకన్నా బ్రహ్మాండమైన సినిమా ఇక్కడ ఉంది మనకి. ఇక్కడ ఈ సినిమా ఎవరిది? మన జీవితాలను మనం మార్చుకునేదానికి ఇది ఒక సినిమా. మేము ఎంతో కష్టపడి ఇంతమందికి కృష్ణారెడ్డి కానీ ఇక్కడికి వచ్చారు. ఎందుకోసం? మీ జీవితాలను మార్చాలనే ఒక ఉద్దేశంతో. ది బెస్ట్ ఎగ్జాంపుల్ మీరు చూడండి, యూట్యూబ్లో మేజర్ శ్రీనివాస్ సార్ గారు కానీ, ఉదయ్ కుమార్ రెడ్డి సార్ కానీ ఎన్ని మంచి వీడియోస్ ఉన్నాయి. సార్ చెప్పారు, ఫోన్, మొబైల్ ఫోన్ అబ్సల్యూట్గా అది మనల్ని చంపేస్తాను చెప్పాడు. 1450 గ్రాముల మైండ్ ఎలన్ మస్క్ అయింది, ముఖ్యమంత్రులు అయినారు. 2% ఆఫ్ మన బాడీలో వెయిట్. నిజంగా కార్పొరేట్స్ హూ రూల్ ద కంట్రీ అంటే పొలిటీషియన్స్, తర్వాత పొలిటీషియన్స్ కొంతవరకే నామమాత్రమే. రెస్ట్ రూల్ చేసేది ఎవరు? బ్యూరోక్రాట్స్ ఇన్ ది సెన్స్ IAS, IPS, IFS, రకరకాల సర్వీసెస్, IRS, రకరకాల సెంట్రల్ అండ్ స్టేట్ సర్వీసెస్, గ్రూప్ 1, గ్రూప్ 2 క్యాడర్స్. తాను మీరు ఒక ఎగ్జాంపుల్గా తీసుకొని మీ లైఫ్లో ఈ రోజు నుంచైనా ఒక మంచి గోల్ పెట్టుకొని ముందుకు పోతారని ఆశిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీరు దృఢమైనటువంటి సంకల్పం అనేటువంటిది, దృఢమైనటువంటి శరీరంలోనే మంచి మేధస్సు అనేటువంటిది ఉంటుందండి. ఇలా మీరు కెరీర్ మీద ఈ వాల్యూ సిస్టమ్ అనేటువంటి వాటిని అన్నిటినీ, హెల్త్, స్కిల్ డెవలప్మెంట్, యాక్టివ్ లెర్నింగ్, వీటన్నిటి మీద మీరు ఫోకస్ చేస్తే హోలిస్టిక్గా కెరీర్ అనేటువంటిది ప్రోగ్రెస్లోకి వెళ్తుంది. సో కెరీర్ ప్రోగ్రెస్లోకి వెళ్తుంది. అయితే ఈ టైంలో మనకి లాట్ ఆఫ్ ఇన్సెక్యూరిటీస్ ఉంటాయి. ఇన్సెక్యూరిటీస్, అభద్రతా భావాలు. ఏంటి ఆ అభద్రతా భావాలు? నేను తెలుగు మీడియం నుంచి వచ్చాను సార్, నా 10th క్లాస్ వరకు తెలుగు మీడియంలోనే చదివాను సార్. బట్ నాకు ఇంగ్లీష్ చదవటం అంటే భయం, ఇంగ్లీష్ మాట్లాడటం అంటే భయం. తర్వాత సార్ మా తల్లిదండ్రులు పేదరికంలో ఉన్నారు, వాళ్ళ కష్టపడ్డాన్ని నేను ఇంకా చూడలేకపోతున్నాను, కానీ నాకు జాబ్ ఏమో లేదు, ఏం చేయాలి? తర్వాత సార్ నాకు అకాడమిక్స్లో మంచి స్కోర్ లేదు సార్,
అకాడమిక్స్లో మంచి స్కోర్ లేదు సార్, సార్ నేను చదివింది ఒక యావరేజ్ టైర్ 2 సిటీ కాలేజ్ సార్. సో ఇలాంటి లాట్ ఆఫ్ ఇన్సెక్యూరిటీస్ ఉంటాయి. ఈ ఇన్సెక్యూరిటీస్, ఈ అభద్రతా భావాలు ఏవైతే ఉంటాయో అవన్నీ జస్ట్ అన్ ఆప్టికల్ ఇల్యూజన్ అనుకోండి. ఇన్ఫ్యాక్ట్ దే ఆర్.